హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి. అదే సోయా చంక్స్ అంటారు కదా, అది సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇది ట్రై చేయొచ్చు. ముందుగా ఈ సోయా చంక్స్ మిల్ మేకర్స్కి హాట్ వాటర్ వేసి కొద్దిగా 5 to 10 minutes నానబెట్టుకున్నాను అనమాట. సో 5 to 10 minutes తర్వాత ఇలా స్క్వీజ్ చేసేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కొద్దిగా వాటర్లో వేసాక ఇలా పెద్దగా అయ్యాయి కాబట్టి దాన్ని ఇలా కట్ చేసుకున్నాను 2 పీసెస్గా. అండ్ స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసాను. ఇంకా జీరా, మస్టర్డ్ వేసేసాను. ఇంకా కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, ఇంకా ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా ఫ్రై చేశాక 1 tablespoon పసుపు, ఇంకా 1 tablespoon ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక టమాటో, ఇక్కడ 1 టమాటో వేసుకున్నాను. ఒక టమాటో పెద్దది టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే టమాటో బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా తర్వాత 1 tablespoon చిల్లీ పౌడర్, 1 tablespoon ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పీనట్ పౌడర్ వేసుకున్నాను. 2 tablespoon పీనట్ పౌడర్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. జస్ట్ 5 minutes బాయిల్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇది రోటీతో పాటు, చపాతీతో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.